నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాలో బీజేపీ నాయకుల సంబరాలు। దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంపై హర్షం। బాణాసంచాలు స్వీట్స్ పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు। చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం। బాపట్ల సమీపంలోని పాండురంగాపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన యువకుని మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు। చీరాలలో ఘనంగా ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటక ప్రదర్శన పోటీలను ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య। దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు జరిపారు। ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు। దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చీరాలలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు జరిపారు। ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు। అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఒక చరిత్ర సృష్టించారన్నారు। స్వాతంత్ర్యం అనంతరం నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా 3 సార్లు పనిచేస్తే అదే తరహాలో నేడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా నిలవడం భారతదేశానికే తలమానికమన్నారు। కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ వాటిని ప్రజలు తిప్పికొట్టి దేశంలో బీజేపీకే పట్టం కట్టడం జరిగిందన్నారు। మరోపక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిందన్నారు। దేశంలో రాష్ట్రంలో ఎన్డీఓ అధికారం రావడంతో రానున్న రోజుల్లో ఏపీ డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అన్నారు। ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయడం వల్లే నేడు దేశం రాష్ట్రం చీరాల ప్రాంతంలో ఇంతటి విజయాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయన్నారు। భవిష్యత్తులో చీరాల మరింత అభివృద్ధి చెందుతుంది అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు వెంకటరమణారావు, కుమార్, మణికుమార్, నాగేశ్వరరావు, శివాజీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। మన భారత ప్రధానిగా మరి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు। మరి ఈ టైంలో 7:15 సమయంలో ఇప్పుడే వారు మూడోసారి ప్రధానమంత్రిగా చేశారు। మరి ఇది ఒక చరిత్ర। మరి దేశంలో 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఆనాటి పండిట్ నెహ్రూ గారి తర్వాత మరి ఏ ఇతర ఎవరు కూడా మూడోసారి వరుసగా ప్రధానమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు। మరి ఈ దేశ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ కుహానా లౌకికవాదులు ఎంతో మంది ఎన్నెన్ని మాటలు చెప్పినా ఎన్నెన్ని దొంగ మాటలు చెప్పినా కూడా దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మూడోసారి అధికారం ఇచ్చి చరిత్ర సృష్టించినటువంటి దాంట్లో ముందుగా ఈ దేశ ప్రజలందరికీ కూడా చీరాల భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మిత్రులారా, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని 16లో చెప్పారు, 18లో చెప్పారు, 19లో చెప్పారు। వాళ్ళ దొంగ మాటల్ని ఎవరు నమ్మలేదు। ఈరోజు నరేంద్ర మోడీ గారికి మూడోసారిగా ప్రధానమంత్రి చేయడంలో ఈ దేశంలో అందరూ కూడా పూర్తిగా సహకరించి వారు ఇచ్చినటువంటి విజయాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాడి కోసం, ఆఖరిని ఉన్నటువంటి గిరిజనుల కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పున్నారు। ఖచ్చితంగా అదేవిధంగా మనకి ఈ రాష్ట్రంలో కూడా ఒరిస్సాలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవడం జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో గెలవడం జరిగింది మరలా ఇంకోసారి। కాబట్టి దేశం చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం వెలుగు చూసింది। కాగా తీరంలో గల్లంతైన యువకుని మృతదేహం బాపట్ల సమీపంలోని పాండురంగాపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది। ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా స్నేహితులతో గడిపేందుకు వచ్చిన యువకుడు సముద్రంలో గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది। కాగా తీరంలో గల్లంతైన యువకుడు మండలంలోని కావూరివారిపాలెంకి చెందిన వారిగా గుర్తించారు। సెలవు దినం కావడంతో సరదాగా స్నేహితులతో సముద్ర స్నానాలకు వచ్చిన మండలంలోని కావూరివారిపాలెం గ్రామానికి చెందిన 8 మంది యువకుల్లో ఒకరైన జైపాల్ సముద్ర స్నానాలు చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యారు। అక్కడే ఉన్న మెరైన్ పోలీసులు కాపాడే ప్రయత్నం చేసిన వారి ప్రయత్నాలు ఫలితం లేదు। కాగా తీరంలో గల్లంతైన యువకుని మృతదేహం బాపట్ల సమీపంలోని పాండురంగాపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది। పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। చీరాల పట్టణంలోని మున్సిపల్ బాలికల పాఠశాలలో కళాంజలి సాంస్కృతిక మిత్రమండలి వారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటక ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి। కాగా నాటక ప్రదర్శన పోటీలను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లాంఛనంగా ప్రారంభించారు।
చీరాల పట్టణంలోని మున్సిపల్ బాలికల పాఠశాలలో కళాంజలి సాంస్కృతిక మిత్రమండలి వారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటక ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా నాటక ప్రదర్శన పోటీలను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల ప్రాంతం కళాకారులకు పెట్టింది పేరన్నారు. మన చీరాల ప్రాంతం నుంచి అనేక మంది కళాకారులు నేటికి కూడా విభిన్న నటనా నైపుణ్యంతో అలరిస్తున్నారన్నారు. నేడు టీవీలు ఇతరితర మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన క్రమంలో నాటకాలపై ప్రజలకు మక్కువ తగ్గినప్పటికీ చీరాల ప్రాంతంలో మాత్రం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖచ్చితంగా నిర్వాహకులకు కళాకారులకు తమ ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. చీరాల ప్రాంతంలో సైతం నాటక ప్రదర్శనలకు సంబంధించి స్టేజ్ నిర్మాణానికి చేయూతనందిస్తామన్నారు. అనంతరం మొదటి రోజు ప్రదర్శించిన కౌసల్య సుప్రజారామ నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ వర్గానికి ఎప్పుడు ఎలా మేలు చేస్తారన్నది నిరంతరం ఆలోచిస్తున్నా ఎక్కడ ఎవరికి కూడా ప్రజల మధ్య ఉండి నాకు చేతనైనంత వరకు అభివృద్ధి విషయంలో వెనకాడను, చీరాలని ముందంజలో ఉంచుతానని చెప్పి తెలియజేస్తాను. నాకు చాలా ఛాలెంజ్లు ఉన్నాయి చీరాల్లో. ఎందుకంటే మరి నేను వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా. చాలా విషయాలను గమనించాను. ఇక్కడ ప్రజల యొక్క జీవన శైలి, ప్రజలు నిరంతరం పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నిటినీ గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసి పాలించారు గత 15 సంవత్సరాలుగా నాయకులు ఇద్దరు కూడా. ఇదో దుర్మార్గం. ఏదైనా అభివృద్ధి చేసి ఇదిగో నేను నా కాలంలో ఇది అభివృద్ధి చేశాను, నేను ఈ మంచి పని చేశానని చెప్తే పర్వాలేదు, కానీ కేవలం కొన్ని దగ్గరలో బోర్డులకే పరిమితం, పనిచేయలేకపోయారు వాళ్ళు. అటువంటి పరిస్థితి 5 సంవత్సరాల తర్వాత నా దగ్గర మీరు చూడరు. నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండి ప్రజల పక్షాన పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇట్టే ఉంటుంది. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే ఉద్దస్తమానం తిడుతూనే ఉంటారు. నువ్వేంటి అలా చూస్తున్నా? నేను ఇక్కడ ఉంటే నీకు కూడా భయం వేస్తుందా? అప్పుడు వాళ్ళు ఇక్కడికి రాదులే. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో చీరాల వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ 203వ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు హాజరయ్యారు. చీరాల పట్టణ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో చీరాల వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ 203వ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి దైనందిన జీవితంలో వాకింగ్, వ్యాయామం ఖచ్చితంగా అవసరమన్నారు. వాకింగ్ చేసే వారందరూ కలిసి సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే చీరాల వాకర్స్ అసోసియేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. దేశంలో 1500 వాకింగ్ క్లబ్లు ఉన్నాయని, చీరాల వాకర్స్ ఇంకా అనేక మంది సభ్యులను కలుపుకొని సంఘం బలంగా తయారవ్వాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శవంతమైన అసోసియేషన్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ శ్రీనివాసులు రెడ్డి, సీతారామయ్య, నేతాజీ సుబ్బారెడ్డి, వజీర్, బాబురావు, గురుప్రసాద్, రామకృష్ణ, బద్రీనాథ్, శ్యామలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను ఏ గవర్నర్ని 10 మంది గవర్నర్లో ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం ఆ ట్రైనింగ్లో మీరు 50 ఇవ్వాలి 100 ఇవ్వాలి చెప్తారు. నేను ఎవరికి ఏమి చెప్పలేదు. మీకు చేత చేయండి, 10 డబ్బులు పెట్టాలని 10 డబ్బులు పెట్టండి. కాకపోతే ఎంజీఎం చేయని వాళ్ళు పొటెన్షియల్ పర్సన్స్ తప్పకుండా 10,000 రూపాయలు అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజీఎం పెడితే కనుక. ఎందుకంటే దానికి ఉదాహరణ మన సీతారామయ్య గారు వాళ్ళ వైజాగ్లో బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ వచ్చిందంటే ఆయన సుబ్బారెడ్డి గారు వీరంతా కూడా చూసి అక్కడ సెలెక్ట్ చేయడం కానీ రిజిస్ట్రేషన్ బాధ్యత ఎవరినారు వాలంటీర్గా తీసుకున్నారు. అలాగే మీరు కూడా ఇంతమంది పొటెన్షియల్ పీపుల్ ఉన్నప్పుడు 7,000 రూపాయలు ఇవ్వలేరని నేను అనుకోవట్లేదు, ఇవ్వగలను. కాకపోతే గవర్నర్ గారిని కొద్దిగా ఒక్కరోజు. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో కొలువు తీరిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి 55వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బుద్ధటి వంశం ఆచారం ప్రకారం పసుపు కుంకుమ చెల్లించి పొంగళ్లు చెల్లించు కార్యక్రమం ఘనంగా జరిగింది. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో కొలువు తీరిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి 55వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బుద్ధటి వంశం ఆచారం ప్రకారం పసుపు కుంకుమ చెల్లించి పొంగళ్లు చెల్లించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి బుద్ధటి వంశస్థులు పొంగళ్లను మేళ తాళాల నడుమ ఆలయం వరకు ఊరేగింపుగా తరలించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం నుంచి బోయినవారిపాలెం వెళ్లే దారి గుంతలమయంగా మారింది. ముఖ్యంగా ఈ దారి పూర్తిగా దెబ్బతిని రాళ్లు తేలున్నాయి. దీంతో ఇటుగా ప్రయాణం సాగించాలంటే గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం నుండి బోయినవారిపాలెం వెళ్లే దారి గుంటలమయంగా మారింది. ముఖ్యంగా ఈ దారి పూర్తిగా దెబ్బతిని రాళ్లు తేలి ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలతో ప్రజలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. కొన్నేళ్లుగా రోడ్డు మొత్తం పూర్తిగా దెబ్బతింది. అయితే పాలకులు, అధికారులు అంతమంది మారినప్పటికీ రోడ్డు సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహనాలు అదుపు తప్పి కింద పడి ప్రమాదాలు బారిన పడుతున్నామని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 19 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 నుంచి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,830 మంది భక్తులు దర్శించుకోగా 30,810 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే 5 రోజులు పలు రాష్ట్రాల్లో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాలు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ముంబై, మరాఠ్వాడా, కొంకణ్ గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా వేసింది. మరోవైపు కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడుల్లో అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖేర్సన్, లుహాన్స్ రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ బాంబు దాడులను చేపట్టగా ఈ యుద్ధంలో సదోవా అనే చిన్న పట్టణం నలిగిపోయింది. ఉక్రెయిన్ బలగాలు శుక్రవారం జరిపిన క్షిపణి బాంబు దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మరో 60 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని మాస్కో అధీనంలో పనిచేస్తున్న గవర్నర్ వ్లాదిమిర్ సాల్దోవ్ ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలని నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మోదీ కేంద్రీకృతమై పీఎంఓ ఉండకూడదన్నారు. 3వసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ ఇవాళ పీఎంఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. 2014 ముందుకు పీఎంఓ కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేది, కానీ అది ప్రజలు పీఎంఓగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమకు ఒకటే లక్ష్యం ఉందని, ఈ దేశమే ప్రప్రథమం అన్నారు. ఒకే స్ఫూర్తితో పనిచేస్తున్నామని 2047 నాటికి వికసిత భారత్ నిర్మించాలన్నారు. తన జీవితంలోని ప్రతిక్షణం దేశం కోసమే అని ప్రధాని మోదీ పీఎంఓ సిబ్బందితో పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటన ముగియడంతో కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీపై ఉండనున్నట్లు సమాచారం. వైసీపీ మెగా డిఎస్సీ అంటూ చీట్ చేసిందని, తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందని బాబు పలు సభలో ప్రకటించారు. దీంతో ఆ మేరకు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు 4,000కు పెంచుతామని కూటమి తెగ ప్రచారం చేసింది. అంతేకాక ఏప్రిల్ నెల నుంచి ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని కూటమి స్పష్టం చేసింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 1000 చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఇక బాబు మూడవ సంతకం ఎన్నికల హామీల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసే అవకాశం ఉంది. నిస్సాన్ కార్లకు మన దేశంలో మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా నిస్సాన్ మ్యాగ్నైట్ కారు ఎక్కువగా అమ్ముడవుతుంది. ఈ క్రమంలో నిస్సాన్ మోటార్ ఇండియా వీకెండ్ కార్నివాల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇది జూన్ 8, 9, జూన్ 15, 16 తేదీల్లో అమలవుతుంది. దేశంలోని నిస్సాన్ డీలర్షిప్ నెట్వర్క్ అన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఈ వీకెండ్ కార్నివాల్లో భాగంగా నిస్సాన్ NMIPL లాయల్టీ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. ఇది నిస్సాన్ మ్యాగ్నైట్ పై 1,35,100 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాల్లో ప్రత్యేక ఎక్స్చేంజ్, లాయల్టీ ఆఫర్లు, 3 సంవత్సరాల ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. ఈ నిస్సాన్ వీకెండ్ కార్నివాల్ గత వారం ప్రారంభంగా వచ్చే వీకెండ్ అంటే జూన్ 15, 16 తేదీలో అందుబాటులో ఉండనుంది. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తానొక మ్యాచ్ విన్నర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పంత్ తనలో చేవ తగ్గలేదని, ఒంటి చేత్తో జట్టును గెలిపించగలనని చాటాడు. టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ మ్యాచ్ లో భాగంగా ఈ లెఫ్ట్ హ్యాండర్ పాకిస్తాన్ పై మెరుపు బ్యాటింగ్ చేయడమే కాదు, ఆ తర్వాత వికెట్ కీపింగ్ లోనూ అదరగొట్టాడు. 3 అద్భుత క్యాచ్లు పట్టిన పంత్ టీమిండియాను గెలుపు వాకిట నిలిపాడు. పాక్ ఇన్నింగ్స్ లో ఫఖర్ జమాన్ గాల్లోకి లేపిన బంతిని పంత్ ఎంతో ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో షాదాబ్ ఖాన్ ఆడిన బంతిని పరిగెత్తుతూ వెళ్లి మరీ క్యాచ్ పట్టేశాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో 3 క్యాచ్లు పట్టిన పంత్ భారత శిబిరంలో సంతోషాల సంబరాలు తెచ్చాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్కు డ్రెస్సింగ్ రూమ్ లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అవార్డు ఇచ్చారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలో బీజేపీ నాయకుల సంబరాలు. దేశ ప్రధానిగా వరుసగా 3వసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంపై హర్షం. బాణాసంచాలు, స్వీట్స్ పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం. బాపట్ల సమీపంలోని పాండురంగాపురం సముద్ర తీరాన్ని కొట్టుకొచ్చిన యువకుని మృతదేహం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. చీరాలలో ఘనంగా ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటక ప్రదర్శన పోటీలను ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.